హలో వ్యూవర్స్, వెల్కమ్ టు తెలుగు స్టార్స్. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ తన నెక్స్ట్ సినిమాను స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ తో చేసేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాకు ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ వర్క్ జోరుగా సాగుతోంది. ఇందులో భాగంగా గురూజీ కాస్టింగ్ పై కూడా ఫోకస్ చేస్తున్నాడట. ఈ కాస్టింగ్ కు సంబంధించిన ఒక ఇంట్రెస్టింగ్ అప్డేట్ ఇప్పుడు ఫిల్మ్ నగర్ లో చక్కర్లు కొడుతుంది. ఈ సినిమాలో విలన్ షేడ్స్ ఉన్న పాత్ర కోసం కమీడియన్ పృథ్వీని తీసుకున్నారని ఒక న్యూస్ ఇప్పటికే బయటకు వచ్చింది. తాజా సమాచారం ఏంటంటే పృథ్వీ కూడా ఈ విషయాన్ని ధృవీకరించాడట. పృథ్వీ చాలా టాలెంట్ ఉన్న నటుడే కానీ కమీడియన్ గా పాపులర్ అయిన పృథ్వీని ఇలాంటి పాత్రలో చూపించాలనుకోవడం ఒక సాహసమే. ఆడియన్స్ కనుక సరిగా రిసీవ్ చేసుకోకపోతే పాత్ర ఔచిత్యం దెబ్బతినే అవకాశం కూడా ఉంటుంది. అందుకే విలన్ పాత్రను తేనె పూసిన కత్తిలా ఉండేలా డిజైన్ చేశారట. ఈ పాత్రతో తన కెరీర్ పెద్ద మలుపు తిరుగుతుందని పృథ్వీ చాలా నమ్మకంగా ఉన్నాడట. మరి గురూజీ చేసే ఈ ప్రయోగానికి ప్రేక్షకుల వద్ద నుండి ఎలాంటి ఆదరణ దక్కుతుందో వేచి చూడాలి. ఏదేమైనా పృథ్వీ పాయింట్ ఆఫ్ వ్యూలో మాత్రం ఇది మంచి అవకాశమే. క్లిక్ అయితే మాత్రం కమీడియన్ గానే కాకుండా విలన్ గా కూడా టాలీవుడ్ ను దున్నుకోవచ్చు. ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ లేటెస్ట్ మూవీ అప్డేట్స్, వీడియోస్ అండ్ లేటెస్ట్ మూవీ రివ్యూస్, ప్లీజ్ సబ్స్క్రైబ్ తెలుగు స్టార్స్.